ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం. సో ఎక్కడో యుద్ధం జరిగితే మనకేందని అనుకుంటాం కదా. ఇవాళ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఎవరున్నామంటే మనమే ఉన్నాం. ఎందుకు అనొచ్చు, ఆడెక్కడో వేస్తే మనకేమన్నా వస్తుందంటే, వాడు బాంబు వేస్తే మనకు రాకపోవచ్చు, కానీ తిండి తిప్పలేక మళ్ళా గోసపడేది భారతదేశంలోని ప్రజలే. యుద్ధంతో మనకు సంబంధం లేకపోయినా కూడా చేతగాని నిర్ణయాల వల్ల జరుగుతున్న పరాకాష్ట ఈరోజు గ్యాస్కి సంబంధించి చూస్తున్నాం. ఏముందిలే, హోటల్లోకి గ్యాస్ దొరకపోతే ఇంట్లో ఉప్పో పప్పో వండుకొని తింటారు కదా అని మాట్లాడతారు కదా. హోటల్ తిండితో కాదు, ఇక్కడ హోటల్లో ఛాయో టీనో లేకపోతే బిర్యానో హలీమో వండకపోతే వాళ్ళు వచ్చే నష్టం గురించి కాదు, ఇవాళ లేకపోతే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ల గురించి కూడా నేను మాట్లాడతలేను. వాటిల్లో పనిచేసే లక్షల మంది, నేను ఒక హైదరాబాద్ గురించో లేకపోతే ఒక వైజాగ్ గురించో లేకపోతే ఇంకొక దాని గురించో, ఓవరాల్గా మన భారతదేశంలో ప్రతిరోజు నిత్యము ఎంతమంది పనిచేస్తుంటారు టీ స్టాళ్ళల్లో, హోటళ్ళల్లో, డాబాలల్లో. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి జీతాలు ఎట్లొస్తాయి? దీని గురించి ఎవరు మాట్లాడతలేరు. మనం ట్యాక్స్ల గురించి మాట్లాడుకుంటున్నామో లేకపోతే ఇంకేదో మాట్లాడుకుంటాం, బిర్యానీ అందదేమో లేకపోతే హలీం దొరకదేమో లేకపోతే ఒక ఇరానీ ఛాయ్ దొరకదేమో లేకపోతే ఒక నీలోఫర్ ఛాయ్ దొరకదేమో అనుకుంటున్నాం. ఇవి కాదు, ఇవి దొరకకపోయినా ఉంటాం మనం. కానీ అసలు కష్టం అంత వచ్చింది. ఇలా బలిసినోడికి ఏం సమస్య ఉండదు, పాపం ఇలా బక్కోడికే వచ్చింది పరిస్థితి. ఇలా ఒక ఛాయ్ బండోడు ఇలా గ్యాస్ కావాలని కాళ్ళ మీద పడి బతిలాడుకుంటున్నాడు. ఈరోజు ఛాయ్ అమ్మితే కానీ ఇల్లు గడవదు. ఇవాళ గ్యాస్, రేపు ఫ్యూయల్, పెట్రోలు, డీజిల్. ఏ రకంగా మళ్ళా మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఏ రకమైన కరోనా అంటే భయంకరమైన ఇబ్బందుల్లోకి ఎలా నెట్టివేయపడుతున్నామనడానికి మనకు ఇప్పటికే చూస్తున్నాం కదా. కటకటకటమంటున్నారు. ఈరోజు డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే కూడా 10-20 రోజుల కింద బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇదిగో రేపు అంటారు తప్ప, ఇవాళ రేపు అంటారు తప్ప గ్యాస్ తెచ్చిస్తలేరు. సో ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టివేయబడుతున్నామో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరుకు పరాకాష్టే ఈరోజు జరుగుతున్న ఈ దరిద్రం అని చెప్పాలి.